డైరెక్టర్ హరీష్ శంకర్ సాధారణ కథకు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ను జోడించి కథను రసవత్తరంగా ముందుకు తీసుకుపోయే ఏకైక డైరెక్టర్ ఎవరంటే హరీష్ శంకర్ అని మనకు ముందుగా పేరు గుర్తుకొస్తుంది. సో మరి అలాంటి హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబినేషన్లో రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా కోసం కూడా చాలామంది ఎట్లా వెయిట్ చేస్తున్నారంటే, రవితేజ అంటే మనందరూ కూడా తెలుసు మాస్ హీరో అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటే ఇంకా ఏ లెవెల్లో ఉండబోతుందని కూడా చాలామంది ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి సంబంధించి తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందరితో కూడా పంచుకోవడం జరిగింది. సో అదే క్రమంలో ఒక విషయం అడిగారు. ఎట్లా అంటే, మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితోని ఏ హీరోలతో చేస్తారని అడిగినప్పుడు హరీష్ శంకర్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రవితేజ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితోని మల్టీ స్టారర్ సినిమా నేను చేస్తాను అనే విధంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరిలో ఇద్దరు కూడా ఒక్కరు ఏ సినిమా చేసినప్పటికీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారంటే చాలు విజిల్స్ కేకలు, అంటే ఒక మాస్ హీరో రేంజ్లో వీళ్ళందరికీ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనము సాధారణంగా చెప్పాల్సిన విషయం అస్సలు కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే ఇతర దేశాలకు వెళ్ళినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటారని చెప్తే అస్సలు అతిశయోక్తి కాదని చెప్పుకోవచ్చు. సో మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ్ రవితేజ, సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటే అభిమానులందరికీ కూడా పెద్ద పండుగ అనేది చెప్పుకోవచ్చు. సో మరి అలాంటిది హరీష్ శంకర్ మల్టీ స్టారర్ సినిమా చేయాల్సి వస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తారని చెప్పాడు. సో మరి హరీష్ శంకర్ డైరెక్షన్కి, వీళ్ళిద్దరికి ఉన్న క్రేజ్కి, వీళ్ళిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, వీళ్ళిద్దరికి ఉన్న నటనకు సో మరి ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే సూపర్ డూపర్ హిట్ కాదు, ఒక వేరే లెవెల్లో హిట్ సాధిస్తుందని కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి హరీష్ శంకర్ కంటే తనకున్న చిరకాల కోరిక అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇంకో రకంగా మహేష్ బాబుతో కూడా సినిమా చేయాలని తనకు చిరకాల కోరిక ఉంది. సో ఖచ్చితంగా ఎప్పటికైనా ఆ కోరిక తీరాలి అనే విధంగా కూడా ఆయనైతే చెప్పడం జరుగుతుంది. సో మరి ప్రిన్స్ మహేష్ బాబు అంటే ప్రపంచం మొత్తం మీద కూడా అందరికీ చాలా తెలిసిన వ్యక్తి. అంటే ఆయన ఓన్లీ తెలుగులోని సినిమాలు చేసినప్పటికీ కూడా బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది దర్శకులు ఈయన సినిమా చేయాలని అడిగినప్పుడు కూడా ఆయన మాత్రం వాటిని ఈజీగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు తెలుగు సినిమా మీదనే మక్కువ, తెలుగులోనే సినిమాలు చేస్తారనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో ఓన్లీ తెలుగు భాషలోని సినిమాలు చేసినప్పటికీ కూడా వరల్డ్ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉందంటే మామూలు విషయం కాదు. సో అలాంటి ఏకైక వ్యక్తి మహేష్ బాబు అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక వ్యక్తితోని కూడా సినిమా తీయాలని హరీష్ శంకర్ కూడా చాలా చిరకాల కోరికగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి చూస్తుందాం అసలు ఆయన కోరిక నెరవేరుతుందా, అసలు వీళ్ళిద్దరు అంటే పవన్ కళ్యాణ్ రవితేజ కాంబినేషన్లో మల్టీ స్టార్ సినిమా తీస్తాడా, సో ఈ కోరిక మహేష్ బాబు కోరిక రెండు తీరుతాయా లేదని కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో మనం కూడా వేచి చూడాలి.